ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే గ్రాసెస్ నెంబర్ వచ్చేసరికి ఫార్ములా ఇది ఉంది, నసల్ నెంబర్ వచ్చేసరికి ఫార్ములా సి, రాండమ్ నెంబర్ వచ్చేసరికి ఇవి. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ అన్ని అబ్జర్వ్ చేసుకొని వీటిల్లో మనకి మెయిన్గా ఎక్స్టర్నల్ ఫ్లోస్, ఇంటర్నల్ ఫ్లోస్ ఉంటాయి. ఫోర్స్డ్ కన్వెక్షన్, ఫ్రీ కన్వెక్షన్ వచ్చేసరికి ఓన్లీ మనకి వెర్టికల్ ప్లేట్స్ మీద సమ్స్ చేయాలి. సో ఇప్పుడు ఇంటర్నల్ ఫ్లోస్లో, ఎక్స్టర్నల్ ఫ్లోస్లో లామినార్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లో లామినార్ ఫ్లోని ఎలా చేయాలంటే ఫస్ట్ మనం రినాల్డ్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. రినాల్డ్స్ నెంబరు లెస్ దెన్ 5 × 10⁵ అని వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అదేవిధంగా ఇప్పుడు రినాల్డ్స్ నెంబర్ ఇన్ బిట్వీన్ రేంజ్లో వస్తే మనం టర్బులెంట్ ఫ్లో ఫాలో అవుతాం. ఇప్పుడు ఫస్ట్ ఈ టర్బులెంట్ ఫ్లో, లామినార్ ఫ్లో ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం కొన్ని ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి. ఆ ప్రాపర్టీస్ అనేవి ఫస్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసినట్టయితే TF = TW + T∞/2. TF అంటే ఫిలిం టెంపరేచర్, TW అంటే వాల్ టెంపరేచర్, T∞ అంటే యాంబియంట్ టెంపరేచర్, సరౌండింగ్ టెంపరేచర్ అన్న ఒకటే. సో ఇప్పుడు మనం ఇక్కడ TF ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ మీన్ టెంపరేచర్ వచ్చేసరికి ఈ మీన్ టెంపరేచర్ దగ్గర కరస్పాండింగ్ ఏ దగ్గర అయితేనేమో 22 పేజ్ నెంబర్లో డేటా బుక్లో, అలానే వాటర్ దగ్గర అయితేనో 34 పేజ్ నెంబర్లో డేటా బుక్లో చూసుకుంటాం. ఆ ప్రాపర్టీస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. అక్కడ వచ్చేసరికి డెన్సిటీ, వాల్యూమ్, సంథింగ్ ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం రినాల్డ్స్ నెంబర్ కనుక్కుంటాం. రినాల్డ్స్ నెంబర్ కనుక్కోవాలంటే ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా చూసుకోండి. ఫస్ట్ రినాల్డ్స్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. లెంత్కి, డయామీటర్కి, ఇక్కడ వచ్చేసరికి డి అంటే సపోజ్ డిస్టెన్స్ ఇస్తాడు, డెన్సిటీస్, వీటి ప్రకారం ఇచ్చిన కండిషన్ బట్టి రినాల్డ్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. రినాల్డ్స్ నెంబర్ వచ్చాక మనం ఇప్పుడు రినాల్డ్స్ నెంబరు లెస్ దెన్ 5 × 10⁵ ఉంటే లామినార్ ఫ్లో అని అర్థం. అదేవిధంగా గ్రేటర్ దెన్ 5 × 10⁵ అని ఉంటే టర్బులెంట్ ఫ్లో అని అర్థం. సో వీటిలో ఏదో ఒక నసల్ నెంబర్ వేసుకుంటే మీకు నసల్ నెంబర్ అని వచ్చింది. నసల్ నెంబర్ వచ్చాక నసల్ నెంబర్ = HL/K. నసల్ నెంబర్ వచ్చేసరికి HL/K నుంచి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ వచ్చాక నీకు ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియెంట్ Q = H bar × A × Ts - T∞. ఆ ఫార్ములా వేసేసుకొని టోటల్ హీట్ లాస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంతే.